రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా, కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజున కదం దొక్కి పెద్ద ఎత్తున ఈ గుంటూరు నగరంలో కూడా జిల్లా స్థాయి భారీ ప్రదర్శన నిర్వహించి, సభను కూడా నిర్వహించి నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని, 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలని, అలాగే విద్యుత్ సంస్కరణ పేరుతోటి ప్రజలపై మోపేటటువంటి భారాల్ని ఆపేయాలని, అలాగే విద్యుత్ సౌకర్యాలు ప్రజలందరికీ కల్పించాలని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించరాదని ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా మోడీ ప్రభుత్వం పైన కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు తమ యొక్క గర్జన వినిపించడం అనేది జరిగింది. భవిష్యత్తులో నరేంద్ర మోడీ హఠావో అంటూ మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఉంది.